జీవం అంటే వెలుగు. మనం చాలా సందర్భాల్లో చీకట్లో బ్రతికేస్తూ ఉంటాం. చీకట్లో బ్రతికేవాడు ఎలా ఉంటుంది? బ్రతుకు కంగారుగా ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళ్తే, గుహలోకి వెళ్తే, ఆ గుహలు అంత చీకటిగా ఉంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు చాలా కంగారు కలవరంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు మనకు కంగారుగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. రోగం వచ్చినప్పుడు కంగారుగా ఉంటుంది. అప్పుల బాధలు వచ్చినప్పుడు కంగారుగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, మనకు ఆలోచన రాదు, ధైర్యము చెడిపోతాం. ఆపద వచ్చినప్పుడు మనలో తడపట్టు వస్తుంది, ఆపద వచ్చినప్పుడు కలవరం వస్తుంది. యేసుప్రభు అన్నారు, మీరు కలవరపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఏం చెప్పాడండి? మీరు కలవరపడకండి. మనం కలవరపడ్డం అంటే దేవుని పెట్టడం కానీ కాదు. కలవరపడకూడదు. చేతిలో నడిచేవాడికి ఏం కావాలి? చేతిలో ఏం కావాలి? లైట్ కావాలి, ఒక వెలుగు కావాలి, ఒక వెలుగు కావాలి. వెలుగు ఉందనుకోండి, మనం ఎంత దూరమైనా నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు, భయం ఉండదు. ఆ వెలుగే మనలో ఉన్న భయాన్ని చంపేస్తుంది. దావీదు తప్పు చేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాక్యము గద్దించేది, దావీదా నువ్వు చేసే పని తప్పు అని. ఒక రోజున సౌలు గారు దావీదుని తరుగుతూ ఉన్నాడట. దావీదు గారికి సౌలు గారు దొరికాడు ఒక రోజున. నిజంగా దావీదు గారు సౌలుని చంపేయాలి, ఎందుకంటే ఆ దెబ్బతో అదే రోజున అతని సమస్య తీరిపోతుంది. పక్కన తోటి స్నేహితుడు అన్నాడు, దావీదా ఒక్క మాట మాత్రం సెలవి, ఇప్పుడే అతను పక్కన పెట్టబడి ఉంది కదా ఈటే, దాన్ని తీసి అతను పొడిచినంటే నేలకు దిగిపోతాడు, మళ్ళీ ఇంకా నీ జోలికి రాడు, చచ్చిపోతాడు. ఈ దెబ్బతో నీకు దరిద్రం వదులుతుంది అన్నట్టు దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపే హక్కు అధికారం మనకు లేదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం చంపకూడదు. దేవుడే ఏ యుద్ధంలోనూ ఏ రోగము చేత అతను మొత్తుతాడు, అది ఆయన పని, మన పని కాదు అని దావీదు ఆ తప్పు చేయకుండా, ఆ పాపాన్ని మీద వేసుకోకుండా వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళను చంపకూడదు అని చెప్పిన వాక్యాన్ని విన్న దావీదు గారు ఆ వాక్యాన్ని బట్టే నడిచాడు కాబట్టి అతను తప్పు చేయకుండా రక్షించబడ్డాడు. ఆలోచించండి ప్రియులారా, ఉపదేశం విడిచిపెట్టకూడదండి. దేవుడు చెప్పిన ఏ మాటని కూడా మనం విడిచిపెట్టకూడదు. అది మన మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. అయ్యో